మీ అందరికీ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే తెలిసే ఉంటుంది. ఇది ఒక 100 సంవత్సరాల పురాతనమైన నేషనలిస్ట్ వాలంటీర్ ఆర్గనైజేషన్. 1925లో దీన్ని స్థాపించారు. వీళ్ళు ప్రజల్లో యూనిటీ, డిసిప్లిన్, నేషన్ బిల్డింగ్ కోసం పనిచేస్తారు. అనేక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని కూడా రన్ చేస్తారు. దేశంలో ఎక్కడ ప్రమాదం సంభవించినా, ప్రకృతి విపత్తు సంభవించినా వీళ్ళు ముందుండి సహాయం చేస్తూ ఉంటారు. అయితే హిందువులంటే పడని వాళ్ళు, ఇండియాను హేట్ చేసే వాళ్ళు ప్రతిసారి ఈ ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు అమెరికాలో కూడా అదే జరుగుతుంది. రాబోయే కొన్ని రోజుల్లో ప్రజెంట్ ఆర్ఎస్ఎస్కి చీఫ్గా ఉన్న మోహన్ భగవత్ గారు అమెరికా అండ్ కెనడా విజిట్కి వెళ్తున్నారు. ఇక్కడ శుభవార్త ఏమిటంటే ప్రజెంట్ ఆర్ఎస్ఎస్ కేవలం ఇండియాకు మాత్రమే పరిమితమై ఉంది. కానీ గత కొన్ని రోజులుగా ఆర్ఎస్ఎస్కి అమెరికాలో అలాగే కెనడాలో ఆదరణ ఎక్కువగా పెరుగుతుంది. ఆర్ఎస్ఎస్ని సపోర్ట్ చేసే వాళ్ళు, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని ఫాలో అయ్యే వాళ్ళు అమెరికాలో, కెనడాలో, యూరప్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళను కలవడానికి మోహన్ భగవత్ గారు అమెరికా అండ్ కెనడా విజిట్కి వెళ్తున్నారు. హిందూ ధర్మాన్ని సపోర్ట్ చేసే ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలకు సపోర్ట్ పెరుగుతుంది అంటే దేశద్రోహులు, హిందూ హేటర్స్ ఊరుకోరు కదా, ఏదో విధంగా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తారు. అయితే అమెరికాలో కూడా చాలామంది మోహన్ భగవత్ గారిని తమ దేశంలోకి రానివ్వకూడదు, అతను రాకుండా తనపైన శాంక్షన్స్ వేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ చిల్లరగాడు, వీడి పేరు ఆసిఫ్ మహమూద్. బ్రో, వీడు చూడడానికి అమెరికన్లా లేడు. ఇండియనా, పాకిస్తానా, బంగ్లాదేశీ అనే డౌట్ మీలో రావచ్చు. మీ డౌట్ నిజమే. వీడు పాకిస్తానీ అమెరికన్. పాకిస్తాన్లో డ్యూయల్ సిటిజన్ని అలో చేస్తారు. సో వీడి దగ్గర పాకిస్తాన్ సిటిజన్షిప్ ఉంది, అలాగే అమెరికన్ సిటిజన్షిప్ కూడా ఉంది. అయితే వీడు ప్రజెంట్ అమెరికాలో ఒక రిలీజియస్ ఫ్రీడమ్ బాడీకి చీఫ్గా ఉన్నాడు. దాని పేరే యుఎస్సిఐఆర్ఎఫ్, యునైటెడ్ స్టేట్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. ఈ బాడీ ఏం చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాల వాళ్ళు గొడవలు లేకుండా జీవిస్తున్నారా లేదా, ఏదైనా ఒక మైనారిటీ మతం పైన టార్గెటెడ్ దాడులు జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని గమనిస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళు ఏదైనా దేశంలో మైనారిటీస్ పైన దాడులు జరిగితే ఆ దేశాన్ని కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ లిస్ట్లో పెట్టాలి అనే డిమాండ్ని తీసుకువస్తారు. వీళ్ళు అనేక సార్లు మన ఇండియాను టార్గెట్ చేశారు. కానీ ఇక్కడ జోక్ చూడండి, ప్రపంచవ్యాప్తంగా రిలీజియస్ ఫ్రీడమ్ ఉందా లేదా అని అబ్జర్వ్ చేసే ఒక రిలీజియస్ ఫ్రీడమ్ బాడీకి చీఫ్గా పాకిస్తాన్ ముస్లిం ఉన్నాడు. ఒక ఉగ్రవాద దేశంలో పుట్టిన వీడు ప్రపంచవ్యాప్తంగా రిలీజియస్ ఫ్రీడమ్ ఉందా లేదా చూస్తాడు అంట. ఇప్పుడు పాకిస్తాన్ దేశంలో పుట్టిన వాళ్ళంతా చిల్లరగాలేనా అంటే కాదు. కానీ వీడు చేసే పనులు చూస్తే వీడు చిల్లరగాడు అని ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే వీడు కంటిన్యూస్గా మన ఇండియాను టార్గెట్ చేస్తూ ఉంటాడు. 1947 సమయంలో పాకిస్తాన్లో మైనారిటీలు అంటే హిందూస్, క్రిస్టియన్స్, ఓవరాల్ నాన్ ముస్లిమ్స్ 25%గా ఉండేవారు. ఇప్పుడు చూసుకుంటే 1% కూడా లేరు. కానీ వీడు పాకిస్తాన్ గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కంటిన్యూగా మన ఇండియానే టార్గెట్ చేస్తూ వచ్చాడు. వీడిప్పుడు చెప్తున్నాడు ఆర్ఎస్ఎస్ చీఫ్ అయిన మోహన్ భగవత్ అమెరికాకు వస్తున్నాడు. అసలు అతన్ని అమెరికాలోకి ఎలా అలో చేస్తున్నారు? ఆర్ఎస్ఎస్ అనేది ఇండియాలో మైనారిటీస్ పైన దాడులు చేసే ఒక సంస్థ. ఆ సంస్థను బ్యాన్ చేయాలి. ఆ సంస్థ లీడర్ అయిన ఇతను కూడా అమెరికాకు రాకుండా ఇతని ఎంట్రీని బ్లాక్ చేయాలి అని పిచ్చివాగుడు వాగుతున్నాడు. అయితే వీడి చేతిలో ఎటువంటి పవర్ ఉండదు. కానీ వీడు ఒక రిపోర్ట్ని తయారు చేసి ట్రంప్ ఆఫీస్కి పంపిస్తే ట్రంప్ దానిపైన ఏదైనా నిర్ణయం తీసుకోకపోవచ్చు. వీడు మన మోడీ గారిని కూడా టార్గెట్ చేశాడు. వీడు చెప్తున్నాడు మోడీ కూడా ఆర్ఎస్ఎస్ సంస్థకు చెందినవాడు. ఈ సంస్థకు చెందిన ఏ లీడర్ని కూడా అమెరికాలోకి రానివ్వకూడదు. ఒకవేళ వచ్చినా హై లెవెల్ మీటింగ్స్ వీళ్ళతో చేయకూడదు, వాళ్ళకి ప్రభుత్వ మర్యాదలు చేయకూడదు అంటూ డిమాండ్ చేస్తున్నాడు. మైనారిటీస్ని ఏమాత్రం రెస్పెక్ట్ చేయకుండా వాళ్ళ మతంలోకి కన్వర్ట్ కాకపోతే చంపేస్తాము అనే దేశంలో పుట్టిన వీడు రిలీజియస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నాడు. అండ్ వీడిని అమెరికన్స్ ఏ విధంగా ఒక రిలీజియస్ ఫ్రీడమ్ బాడీకి చీఫ్గా ఎన్నుకున్నారో వాళ్ళకే తెలియాలి. మీ అందరికీ తెలుసు, ప్రజెంట్ యూరప్లో అండ్ వెస్టర్న్ దేశాలైన అమెరికా, కెనడాలో ఇస్లాం వేగంగా స్ప్రెడ్ అవుతుంది. ఇస్లాం అక్కడ వేగంగా స్ప్రెడ్ అవ్వడం మన ప్రాబ్లం కాదు. కానీ అక్కడి ప్రజలు క్రిస్టియానిటీని యూజ్ చేసి ఇస్లాంని ఆపలేకపోతున్నారు. అందుకే చాలామంది ఈ వేగంగా స్ప్రెడ్ అవుతున్న ఇస్లాం రిలీజియన్ని కంట్రోల్ చేయాలి అంటే ఆర్ఎస్ఎస్ బెస్ట్ వే అని ప్రజెంట్ అమెరికా, కెనడా, యూరప్లోని చాలామంది మన భారతీయులు అలాగే అక్కడి లోకల్స్ కూడా ఆర్ఎస్ఎస్ని సపోర్ట్ చేస్తున్నారు, అందులో జాయిన్ అవుతున్నారు. ఇన్ని రోజులు కేవలం ఇండియాకే పరిమితమైన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఇంటర్నేషనల్ కాబోతుంది.
ఇది నిజంగా ఒక మంచి వార్త. అయితే మోహన్ భగవత్ గారు అమెరికా తర్వాత కెనడాను కూడా విజిట్ చేస్తారు. అయితే కెనడాలో కూడా కొంతమంది లెఫ్ట్ లీడర్లు ఎలాగైనా సరే ఈ మోహన్ భగవత్ కెనడాకి రాకూడదు అంటూ కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీకి ఒక లెటర్ని రాశారు. ఈ విషయం గమనించిన ప్రో హిందూ, ప్రో ఆర్ఎస్ఎస్ లీడర్స్ దాదాపు 100 కన్నా ఎక్కువ గ్రూపులుగా ఫామ్ అయి ఎట్టి పరిస్థితుల్లో మోహన్ భగవత్ని కెనడాలోకి రాకుండా ఆపడానికి వీల్లేదు. ఆయన కెనడాకి రావాలి, ఆయన కోసం ఇక్కడ వేల మంది, లక్షల మంది వెయిట్ చేస్తున్నారు అంటూ మోహన్ భగవత్ గారిని, అతని విజిట్ని సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఓవరాల్గా మోహన్ భగవత్ గారి అమెరికా అండ్ కెనడా విజిట్ చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. ఈయన అమెరికాలో ఎలాంటి మీటింగ్స్ పెట్టబోతున్నారు, ఆ మీటింగ్స్కి ఎంతమంది అటెండ్ కాబోతున్నారు, ఈయన ఏం మాట్లాడబోతున్నారు, ఇలా ప్రతి దాన్ని వరల్డ్ మీడియా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయబోతుంది. ఇక అమెరికాలోని USCIRF రిలీజియస్ ఫ్రీడమ్ బాడీ ఇచ్చిన రిపోర్ట్ని ట్రంప్ కన్సిడర్ చేస్తాడా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. బై ద వే, అమెరికా ఆల్రెడీ మన ఇండియాలో తీసుకువద్దాం అనుకున్న FCRA ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ పైన కోపాన్ని చూపిస్తుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో చట్టంగా మార్చకూడదు అని మన ఇండియాకు బెదిరించే ప్రయత్నం చేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఈ FCRA బిల్లుని చట్టంగా మార్చలేదు అండ్ దీన్ని కంప్లీట్గా గవర్నమెంట్ కూడా రిజెక్ట్ చేయలేదు. రాబోయే వింటర్ పార్లమెంట్ సెషన్లో దీనిపైన మళ్ళీ డిస్కషన్ జరగబోతుంది. ఒకవేళ మోడీ ప్రభుత్వం ఈ FCRA చట్టాన్ని తీసుకువస్తే అమెరికా మన ఆర్ఎస్ఎస్ పైన, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన లీడర్స్ అందరిపైన ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మీలో తెలియని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, యాంటీ ఇండియా, యాంటీ హిందూ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు చెప్తున్నట్టుగా ఆర్ఎస్ఎస్ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ కాదు. వాళ్ళు ప్రో హిందూ, ప్రో ఇండియా, నేషన్ బిల్డింగ్ కోసం పనిచేసే సంస్థ. వీళ్ళు దేశవ్యాప్తంగా అనేక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని రన్ చేస్తున్నారు. దేశంలో ఎక్కడ ప్రకృతి విపత్తు జరిగినా అక్కడ ప్రజల్ని కాపాడడానికి వీళ్ళు ముందుంటారు. అండ్ మీరు గమనించండి, ఒకవేళ ఆర్ఎస్ఎస్ అనేది ఈ లెఫ్ట్ గాళ్ళు, యాంటీ ఇండియా గాళ్ళు చెప్తున్నట్టు ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ అయితే మీరు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఒక్క ఉగ్రవాది పేరైనా చెప్పగలరా? కానీ పాకిస్తాన్కి వెళ్తే వేల లక్షల మంది ఉగ్రవాదులు ఉంటారు. కాబట్టి అనవసరంగా సోషల్ మీడియాలో ప్రాపగండా రీల్స్, వీడియోస్ చూసి వెంటనే ఒక కన్క్లూజన్కి రాకండి. ఈ మధ్య జంజీని బ్రెయిన్ వాష్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ చాలామంది జంజీలను యాంటీ హిందూగా మార్చడానికి మన తెలుగులో కూడా ఎంతోమంది తయారయ్యారు. అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి, నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఓవరాల్గా ఆర్ఎస్ఎస్కి వెస్టర్న్ దేశాల్లో అండ్ యూరప్లో ఇన్ఫ్లుయెన్స్ పెరగడం గురించి మీరేమనుకుంటున్నారు? ఆర్ఎస్ఎస్ వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అవుతుంది అనుకుంటున్నారా? ఓవరాల్గా ఆర్ఎస్ఎస్ పైన మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.